అర్థంగా ఉండు. నువ్వు నీ ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్లు నేను ఉంటాను, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చిన స్టైల్ నేను చేస్తానంటే దేవుడే మాత్రము ఒప్పుకోడండి, అంగీకరించాడు. నీకు అలాంటి అవకాశం లేదు. దేవుని బిడ్డగా ఉన్నట్లయితే నువ్వు దేవుడు చెప్పినట్లు మాత్రమే జీవించాలి తప్ప నీకు నచ్చినట్లుగా ఉంటానంటే దేవుడు ఒప్పుకోడండి. అందుచేతనే దేవుడు యథార్థవంతులను ఆకాశం నుండి కనిపెడతా ఉన్నాడట. ఎవరున్నారా, 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 ఎవరు యథార్థంగా జీవిస్తున్నారు, ఎవరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నారు.